హాయ్ ఫ్రెండ్స్, జీ తెలుగు ఛానల్లో కొంగు బంగారం సీరియల్లో ఝాన్సీ తన కథను ఎలా ఊహించని మలుపుతో తిరగబోతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? కుటుంబ కథ రూపొందించిన ఈ చిత్రం చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కలబోసిందే కొంగు బంగారం సీరియల్. రెగ్యులర్ ఎపిసోడ్ మీకు అందజేయాలనుకుంటున్నారా? మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక ఎపిసోడ్ వైజ్గా మీకు రెగ్యులర్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టాలను, ఒడిదుడుకులను అన్నింటినీ దాటుకొని వచ్చి తనకంటూ ఒక స్టేటస్ని అందరికీ ఒక మకుటం లేని మహారాణిగా అందరితో సెల్యూట్ కొట్టించుకునేలా ఒక అందనమెక్కిన ఝాన్సీ గారికి హ్యాట్సప్. ఎందుకంటే తనకంటూ ఒక స్టేటస్ లెవెళ్లలో మారుమోరిపోయింది ఝాన్సీ గారు. మరోవైపు బంగారం మాత్రం తన కుటుంబం కోసమని చాలా తపన పడుతూ ఉంటుంది. తనకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి హడావిడులలో తన తండ్రి అప్పు చేసి ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక తను అప్పు చేసి ఇదంతా చేస్తున్నాడని బంగారం తెలుసుకుంటుంది. అదే పెళ్లి కూతురు. అప్పుడు ఈ పెళ్లి జరిగితే నాన్నకి ఇబ్బందులు వస్తాయని కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కానీ బంగారం పెళ్ళి ఆపలేదు కదా. అలా అని చెప్పేసి తల విధికి వంచి పెళ్ళికి ఒప్పేసుకుంటుంది. ఇంట్లో పెళ్ళి హడావిడి. తన ఇక నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి అమ్మాయి ఆ ఇంటి కోడలు కావాలని ఝాన్సీ మనసు. కానీ ఇక్కడ బంగారం మాత్రం వేరే ఇంటి కోడలు కాబోతుందన్నమాట. ఈ కథనంలో బంగారం జీవితం ఒక మలుపు తిరగబోతుంది. ఇక్కడ జరగబోయేది ఏంటంటే పెళ్ళి ఫిక్స్ అవుతుంది. పెళ్లి మండపం దగ్గరికి పెళ్లి కొడుకు వస్తారు. కానీ బంగారం తండ్రి మాత్రం కనబడడు. పెళ్లి ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టాలి కదా అని చెప్పేసి పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక్క నిమిషం, మా నాన్నగారు రావాలని చెప్పేసి ఇక బంగారం తల్లడిస్తూ ఉంటుంది. అదే బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వదిన గారు ముహూర్తం సమయం దాటిపోతుంది. పెళ్ళికి టైం కూడా పోతుంది కదా. ఇక వచ్చేసరికి అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది. అబ్బాయిని 3 ముళ్ళు వేయమనండి అనే విధంగా చెప్తుండగా, అమ్మ బంగారం, నాన్న వచ్చేది వస్తాడు కదా, నువ్వు వెంటనే అబ్బాయి చేత తాలిబొట్టు కట్టించుకో అని చెప్పేసి బంగారం తల్లి ఒప్పిస్తుంది. అది కాదమ్మా, నాన్న రావాలని చెప్పేసి ఇక గొడవ చేస్తూ ఉంటుంది పెళ్లి కూతురు. అదే బంగారం గొడవ చేస్తూ ఉంటుంది. ఇక పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారమ్మా, గొడవ చేయకు, మీ నాన్నగారు వస్తారు అని చెప్పేసి అంటున్న సమయంలో పెళ్లి కొడుకు తండ్రి శవమై తేలుతాడు. అప్పుడు బంగారం తన తండ్రిని చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రెగ్యులర్ ఎపిసోడ్లో ఎలా తిరగబోతుంది కథ అన్నది అప్లోడ్ చేస్తాను.